నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు సముచిత గౌరవం లభిస్తుంది. నూతనంగా పదవులు పొందిన వారు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసమే ఇందుకు కారణం. ప్రజా దర్బార్ నిర్వహించి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రారంభించిన యోనో 2.0 డిజిటల్ యాప్తో ఖాతాదారులకు విస్తారమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. విలేకరుల సమావేశంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సాయంలో ముందు వరుసలో మానవతా ఖరగ్పూర్. ఐఐటిలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థికి దాతల సహకారంతో చేసిన ఆర్థిక సాయంతో మానవతా చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నాయకులు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ జిల్లా కార్యదర్శిగా నియమితులైన కొలకలూరు గ్రామానికి చెందిన మహమ్మద్ అజ్మల్ హుస్సేన్ శుక్రవారం గంగనమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి తన అనుచరులతో సహా చేరుకున్నారు. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ క్రియాశీల కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మహమ్మద్ అజ్మల్ హుస్సేన్, వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెక్రటరీగా నన్ను ఎంపిక చేసిన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు సహకరించిన తెనాలి నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు. తెనాలి నియోజకవర్గంలోనే ఇప్పటికే చూసాం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే సామాన్య కార్యకర్తలాగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా గుర్తించి జిల్లా గ్రీవెన్స్ సెక్రటరీగా మన కొలకలూరు గ్రామానికి సంబంధించి కూడా అజ్ముల్లా గారిని నియమించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మండల కమిటీలు వేసేటప్పుడు కూడా ప్రతి గ్రామానికి సంబంధించి అన్ని గ్రామాలకు కూడా వీళ్ళందరూ మన మైనార్టీ మిత్రమండలి కూడా అందరూ ప్రతి గ్రామంలోకి వచ్చి ప్రతి గ్రామంలో మైనార్టీ సోదరులను కానీ పార్టీ కోఆర్డినేషన్ చేసుకునే దాంట్లో ముఖ్య పూజించడం జరిగింది. మరి అందుకు గుర్తింపుగానే జిల్లా కార్యదర్శి ఇవ్వడం చాలా సంతోషం. ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ కూడా మళ్ళీ అన్నాబత్తుని శివకుమార్ గారిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కూడా అందరి ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా దర్బారును నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న అర్జీదారుల చొరవను ఆయన అభినందించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం గ్రీవెన్స్ కార్యక్రమం ప్రజా దర్బారును నిర్వహించారు. శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టిట్కో ఇళ్లకు నగదు చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ జరగలేదని, పెన్షన్లు, భూ వివాదాలు, డ్రైన్లు నిర్మాణం చేపట్టకపోవడం వంటి పలు అంశాలపై సుమారు 10 అర్జీలు అందిస్తున్నట్లు తెలిపారు. అందిన అర్జీలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించినట్లు చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రజలు చైతన్యవంతులవుతున్నారని అభినందించారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసంతో సమస్య ఉన్న ప్రతి వ్యక్తి గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరవుతున్నారని ఆయన స్పష్టం చేశారు. నేను ఇమ్మీడియట్గా రామని న్యాయం జరగాలి. పిల్లగట్టంగానే తీసుకెళ్ళిపోయారు. పిల్లం అదేంటి నీకే హక్కు ఉందిరా అని చెప్పి నోటు వచ్చినట్టు పెడుతున్నారు. లేదంటే మత మార్మని పోస్ట్ చేస్తున్నాం. గ్రీవెన్స్లో ఈరోజు విభిన్నమైనటువంటి అంశాలు మా దృష్టికి వచ్చినాయి. ఒకటి, టిట్కో ఇళ్ళకి డబ్బు కట్టిన రిజిస్ట్రేషన్ చేయలేదని, అదేవిధంగా కొన్ని పెన్షన్స్ భర్త చనిపోయినాయి, అట్లాగే ముఖ్యంగా కొన్ని భూ వివాదాలు, కొన్ని డ్రైన్స్ కట్టలేదని చెప్పి ఇలా రకరకాలుగా దాదాపు ఈరోజు ఒక 10 పిటిషన్స్ వాళ్ళు రావటం జరిగింది. ఈ 10 పిటిషన్స్కి స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. కొన్ని 22A కింద ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్న డాక్యుమెంట్ అయినా కూడా దానికి తొందరలోనే ప్రభుత్వం స్పందించి అవి 22A మీద పరిష్కారం చూపించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అందుకనే వాళ్ళకు కూడా భయపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకే భూమి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఈ గ్రీవెన్స్కి వస్తే సమస్య పరిష్కారం అయిద్దనే ఒక నమ్మకంతో ఈరోజున ఈ గ్రీవెన్స్కి రావటం అనేది చాలా సంతోషం. అదేవిధంగా షాప్స్ ఆక్రమించున్నారు, ఖాళీ చేయమని చెప్పి ఇలాంటివన్నీ కూడా అంటే ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ కూటమి నాయకత్వం పరిష్కరించగలదు అనే భావన వాళ్ళకి రావటం వల్ల ధైర్యంగా, స్వచ్ఛందంగా ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా, ఏ వర్ణమో, పార్టీయా లేకపోతే ఇంకోటి అనేది కాకుండా సమస్య ఉన్న ప్రతి వ్యక్తి ఈ రోజున గ్రీవెన్స్ రావడానికి ప్రయత్నిస్తున్నందుకు సంతోషం. మరి ముఖ్యంగా ఇలాంటి ఆలోచన వచ్చినందుకు కూటమి నాయకత్వానికి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నా పేరు ఉమామేశ్వరరావు అండి. నేను గత కొంతకాలంగా రైతు బజార్ కూరగాయల షాపు నిర్వహిస్తున్నాను. అయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆనంద్ అనే అతను జాబ్ చేస్తున్నాడు. తను వచ్చేసి మా దగ్గర కూరగాయలు రెగ్యులర్గా కొంటా అట్లా ఖాతా ఏర్పరచుకొని గత కొంతకాలంగా బిల్స్ ఆపేశాడు. బిల్స్ ఆపేసి కొన్ని వెండర్గా పెట్టాడు నన్ను ఫస్ట్. ఆ తర్వాత ఒక బిల్లు వచ్చిన తర్వాత నాకు తెలియకుండా వెండర్గా తీసేసి తను బిల్స్ క్లెయిమ్ చేసుకొని తను సొంతానికి వాడేసేసుకొని మాకు ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అని చెప్పేసి కొంతకాలంగా బిల్స్ అన్నీ ఆపేసేసాడు. వాటి మూలంగా మాకు 38,000 రూపాయల దాకా బిల్స్ ఆగిపోయినాయి. మళ్ళీ నా పేరు చెప్పి పక్క షాప్లో కూడా కూరగాయలు తీసుకొని, అంటే కొన్ని రకాలు నా దగ్గర దొరకని రకాలు తను కూరగాయలు తీసుకొని వాళ్ళ దగ్గర కూడా 30,000 రూపాయలు బిల్ చేసి, అది కూడా నేను ఇవ్వాలి అన్నట్టుగా నా అకౌంట్లో పడతాయి వాళ్ళకి ఇస్తాను అన్నట్టుగా తను నమ్మబలికిచ్చి మొత్తం 68,000 దాకా మాకు బిల్స్ ఆపేశాడు. తను ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. గుంటూరు ఏటి అగ్రహారం ఎస్టీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. అదే సారి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఈ విషయమై మేము వచ్చాను. రత్నడైస్ రైతు బజార్, గాంధీ పార్క్ రైతు బజార్. పట్టణంలో పలు చోట్ల ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో విశేష పూజలను వైభవంగా జరుపుతున్నారు. పట్టణానికి చెందిన శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి విఎస్ఆర్ కాలేజ్కి వెళ్లే మార్గంలో ప్రత్యేక స్థలంలో 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి పర్యవేక్షణలో 18వ రోజైన శుక్రవారం విశేష పూజలను జరిపించారు. మేకడ నుంచి వెన్న తీయటం అనే వెన్న తాళోత్సవంలో వందలాది మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రీ అష్టాక్షరి జిఆర్ స్వామి సమక్షంలో సామూహిక లక్ష్మీనారాయణ పూజలను నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ ఆశీస్సులను అందుకున్నారు. మన తెనాల్లో జరిగేటువంటి అత్యంత వైభవంగా జరిగే ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో
ఈరోజు 18వ రోజు సాగుతుంది. ఇవాళ గోదాదేవి భాగవతోత్తములు అంటే భక్తులతో కలిసి భగవంతుడి సన్నిధానానికి వెళ్ళి నందుడిని, యశోదమ్మని, బలరాముణ్ణి నిద్రలేపి, నందుడంటే ఆచార్యుడు, యశోదమ్మ అంటే మంత్రము, బలరాముడు అంటే భాగవతోత్తముడు. అంటే భక్తులతో కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు అలా భక్తులతో కలిసి భగవంతుణ్ణి మంత్రాధీనంచ దైవతం, మంత్రాన్ని ఎవరు స్మరిస్తారో స్మరించేవాడిని, మంత్రం అంటే మననం చేయవాడిని కాపాడు. అలా కాపాడేటువంటి మంత్రంతో భాగవతోత్తములతో కలిసి అమ్మ సన్నిధానానికి వెళ్ళారు ఈరోజు. అది విశేషం. లక్ష్మీదేవిని శరణాగతి చేశారు. అంటే మన జీవన విధానాన్ని చెబుతుంది గోదాదేవి. ఇది 18వ రోజు. ఈరోజు సామూహిక లక్ష్మీనారాయణ పూజ కార్యక్రమం. బంధువులారా, మనందరం కూడా మన శరణాగతి గోష్ఠిలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భాగవతోత్తములు, భగవంతుడి మీద భక్తి కలిగిన ప్రతి ఒక్కరూ రావలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. గోదాదేవి అలా భక్తులను కలుపుకునే భగవంతుడి దగ్గరికి వెళ్ళింది. అందుకని మనందరం వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొందాం. తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షులు షేక్ షుబానీ ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన కాజా కుటుంబానికి అండగా పింఛన్ మొత్తాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సరం తొలి రోజు సాయంత్రం ఇటీవల మరణించిన కాజా కుటుంబానికి పింఛను డబ్బులు అందజేశారు. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షులు షేక్ షుబానీ ఆధ్వర్యంలో స్థానిక 22వ వార్డులో ఇటీవల మరణించిన కాజా కుటుంబానికి అండగా వార్డులోని టీడీపీ నాయకుల సహకారంతో వారి సొంత నిధులతో ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వం వారి ఇచ్చే విధంగానే పింఛనిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ పింఛన్ మొత్తం 4,000 రూపాయలను అందజేశారు. ప్రభుత్వం నుంచి పింఛను వచ్చే వరకు ఈ విధంగా నెల నెల పింఛన్ను ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు ప్రెసిడెంట్ షేక్ హబీబ్, 22వ వార్డు ప్రధాన కార్యదర్శి ఎల్ నరేంద్ర, షేక్ షబ్బీర్ అఖిల్, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ హమీన్, షేక్ రౌఫ్, షేక్ ఇలియాస్, షేక్ వాషిద్, షేక్ అమన్, షేక్ కామిల్, షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ ఖాజా గారు ఇటీవలే మరణించడం జరిగినది. అయితే వారి భార్య అయిన షేక్ షాహిదా గారు ఆర్థిక పరిస్థితుల్ని కొంచెం అనుకూలంగా సహకరించలేకపోయినందున నాకు పింఛన్ కావాలని చెప్పి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అర్జీ పెట్టడం జరిగింది. అయితే మా వార్డు 22వ వార్డులో స్థానిక ఇలా సమస్య వచ్చిందని చెప్పి మన కార్యకర్త అయిన ఖాజా గారి భార్యకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేతుల మీదుగా ప్రతి నెల ఈ వచ్చే ఈ నెల పింఛన్ వెబ్సైట్ ఓపెన్ చేసే వరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు శాసన మండలి సభ్యులు మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి నెల ఆమెకి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వటం జరుగుతుంది. తెనాలిలోని జేఎంజే శక్తి సదన్లో ఆశ్రయం పొందుతున్న వారికి మధ్యాహ్న భోజనం అందజేశారు. కటకంశెట్టి చిన్నవీరయ్య వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జేఎంజే కాలేజ్కి చెందిన స్వదార్ శక్తి సదన్లో ఆశ్రయం పొందుతున్న మహిళలు, యువతులు, చిన్నారులకు శుక్రవారం మధ్యాహ్నం అన్న వితరణ చేశారు. కటకంశెట్టి చిన్నవీరయ్య 23వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం కుమారుడు కటకంశెట్టి ఏడుకొండలు మల్లీశ్వరి దంపతులు ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. శక్తి సదన్లో ఉంటున్న 70 మందికి అన్నదానం చేశారు. ప్రభుత్వ వైద్యశాల వద్ద చిన్నపాటి టిఫిన్ బండి నిర్వహించు కుటుంబాన్ని పోషించుకునే ఏడుకొండలు తన తల్లిదండ్రులు చిన్నవీరయ్య, అనసూయమ్మల స్మారకార్థం గత 23 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో ఆసుపత్రిలో రోగులకు వారి సహాయకులు ఉచితంగా అల్పాహారం పంపిణీ, పేదలకు దుస్తులు, దుప్పట్లు అందజేస్తూ వచ్చారు. ఈ సంవత్సరం శక్తి సదన్లో మధ్యాహ్న భోజనం అందజేయడంతో పాటు ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి నెలలో 1 రోజు ప్రతి నెల ఉదయం అల్పాహారం తన బండి వద్ద నుంచి పంపిస్తానని శక్తి సదన్ నిర్వాహకులు చెప్పారు. ఈ సందర్భంగా కటకంశెట్టి ఏడుకొండలు వారి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. తన తండ్రి సూచించిన దాని ప్రకారం తనకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేస్తున్నట్లు ఏడుకొండలు తెలియజేశారు. జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ఎవరు నిర్లక్ష్యం చేయవద్దని, వృద్ధాప్య దిశలో వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఏడుకొండలు కోరారు. కుటుంబ సభ్యులు కటకంశెట్టి మల్లీశ్వరి, గోపికృష్ణ, అనంతశెట్టి నిరంజన్ కుమార్, అనురాధ, నంద, కావ్యాంజలి తదితరులు పాల్గొన్నారు. కటకంశెట్టి వీరయ్య గారి జ్ఞాపకార్థం 23వ వర్ధంతి సందర్భంగా మా జేఎంజే శక్తి సదన్లో ఈరోజు భోజనాలు సమర్పించారండి వాళ్ళ కుటుంబ సభ్యులు. వారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.
మా నాన్నగారు వర్ధంతి 23వ వర్ధంతి కటకంచెట్టి చిన్నవీరయ్య గారు అంగళగూతురు గ్రామం మాది. అంగళగూతురు చిన్న రైతు కుటుంబంలో పుట్టాడు మా నాన్నగారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నానంటే 23వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కానీ బట్టలు కానీ ఏదో ఒక 100 మందికి అన్నదాన కార్యక్రమం కానీ బట్టలు కానీ అలా చేస్తానే ఉన్నాం ఆపకుండా. ఇంత మటుకు ఆపకుండా ఎందుకు చేస్తున్నామంటే మా నాన్నగారు ఆకలి అని వస్తే ఎవరన్నా ఇంటికి అడుక్కునేవాడు, అన్నం పెట్టి పంపించేవాడు. అదే అలవాటు మాకు వచ్చింది. మేము మా నాన్న జ్ఞాపకార్థంగా 23 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి పిల్లలు అమ్మ నాన్నకు మర్చిపోకుండా ఇలా చేయాలనే ఆలోచనలో నేను అది తీసుకున్న మాటలో నడుస్తున్నాను. అలా రేపొద్దున మనకు కూడా వయసు పెరగగానే మనం కూడా అలాగే ఉంటాం. అంటే మనకు తెలియదు, ఇప్పుడు వయసులో ఉన్నాం కదా, బాగున్నాంలే, డబ్బు ఉంది అన్ని ఆలోచన ఉంటారు. రేపొద్దున మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం, అంతకన్నా ఏనంగా ఉంటాం అమ్మ నాన్న చూడపోతే. అందుకని ప్రతి పిల్లలు అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకొని వయసు 70-80 సంవత్సరాలు రాగానే మనం కాపాడుకోవాలి. మన పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, అలాగే మనం కూడా చూసుకోవాలి అమ్మ నాన్నని. అలా చూసుకోలేదానికి అలా రేపొద్దున భవిష్యత్తులో మనం కూడా అంతే. ఎంత కోట్లు సంపాదించినా మనం లాస్ట్కి వెళ్ళేది ఆ మట్టిలోకి వెళ్తాం. అందుకని అలా మర్చిపోకుండా ఉండాలని నేను అందరిని కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాను. నూతన సంవత్సర వేడుకలను తెనాలిలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను గురువారం సాయంత్రం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. నూతన సంవత్సర కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు, తెనాలి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సుఖ సంతోషాలు, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. వేడుకలలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆలపాటికి శుభాకాంక్షలు తెలిపారు. రెండు 2025 సంవత్సరంలో అనేక రకాలైనటువంటి విజయంతో పాటు నన్ను 33 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీగా గెలిపించినటువంటి సంవత్సరం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ, అభివృద్ధి, సామాజిక మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి సంవత్సరం. ఎన్నో పరిశ్రమలు రావడానికి 2 గొప్ప సమిట్లని ఈ రాష్ట్రంలో జరపడం మనందరం కూడా చూసాం. రాష్ట్ర అభివృద్ధి ఒక పక్కన, రాజధాని అభివృద్ధి ఒక పక్కన, పోలవరం సాధన ఇంకొక పక్కన, నదుల అనుసంధానం ఇంకొక పక్కన, అన్నీ కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడే సంవత్సరం పూర్తి చేసుకొని 2025 కంటే 26 ఇంకా గొప్పగా ఉండాలని, ప్రజలకి ఇంకా దగ్గర అవ్వాలని, ప్రజలతో మమేకం అవ్వాలని 2026 సంవత్సరంలో అందరం కూడా ఆనందంతో కూటమి నాయకత్వాన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనం ప్రభంజనం, జనం మనం, మనం జనం, జనం జనం అన్నట్టుగా అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి ఆ రకంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో అందరం కూడా ప్రజలకి సేవ చేసే అవకాశం, ఆశీస్సులు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బీజేపీ 3వ మండలం వెస్ట్ ఉపాధ్యక్షుడిగా చెప్పుకుంటున్న వ్యక్తికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని 3వ మండలం వెస్ట్ అధ్యక్షుడు ఎర్రంరాజు సందీప్ రాజు స్పష్టం చేశారు. ఈ పదవిలో ఇతరులు ఎవరిని పార్టీ నియమించలేదని చెప్పారు. పట్టణ మారేసుపేటలో బీజేపీ 3వ మండలం వెస్ట్ అధ్యక్షుడు ఎర్రంరాజు సందీప్ రాజు గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ 3వ మండలం వెస్ట్ ఉపాధ్యక్షుడిగా ఎల్లా కామేశ్వరరావు అనే వ్యక్తి విలేకరుల సమావేశాలు జరుపుతున్నారని తెలిపారు. పార్టీకి అతనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆదేశాలతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు చెప్పారు. వీరితో ఉపాధ్యక్షుడు దోళ్ల వీరయ్య కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రంరాజు సందీప్ రాజు. నేను భారతీయ జనతా పార్టీ 3వ మండలం వెస్ట్ అధ్యక్షుడిని. ఈ ప్రజ్ఞ మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చెరుకూరి తిరుపతిరావు గారి ఆదేశానుసారం కొద్ది కాలంగా ఇక్కడ ఎల్లా కామేశ్వరరావు అనే అతను భారతీయ జనతా పార్టీ వెస్ట్ 3వ మండలం ఉపాధ్యక్షుడు అని చెప్పుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. మా భారతీయ జనతా పార్టీ వెస్ట్ 3వ మండలానికి ఉపాధ్యక్షుడిగా అతనికి ఎటువంటి బాధ్యత లేదు.
వారు పెట్టే ప్రెస్ మీట్లకి భారతీయ జనతా పార్టీ 3వ మండలం వెస్ట్ కమిటీకి ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాము. ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరపు తెలియజేయడం జరుగుతుంది. ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సహకారం అందించడంలో మానవతా సంస్థ ముందంజలో ఉంటుందని ఆ సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అన్నారు. ఐఐటి విద్యార్థికి మానవతా దాతల సహకారంతో ఆర్థిక సాయం అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా తెనాలి శాఖ బాధ్యులు శుక్రవారం సాయంత్రం ఐఐటి ఖరగ్పూర్లో ఐఐటి 3వ సంవత్సరం చదువుతున్న తెనాలి విద్యార్థి మట్లపూడి బంటికి 52,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. 3వ ఏడాది 2వ సెమిస్టర్ ఫీజు కోసమని సాయం అందజేశారు. చిట్టినేని సాంబశివరావు 10,000 రూపాయలు, మానవతా సంస్థ 10,000 రూపాయలు, ఆలపాటి వెంకటరామయ్య, ఆలపాటి రంగారావు, షేక్ సాదిక్, కౌశల్ టి, అమర్నాథ్, డాక్టర్ నాగిరెడ్డి ఒక్కొక్కరు 5,000 రూపాయల చొప్పున అందజేయగా ఎంపీ శంకర్రావు 2,000 రూపాయలు సమకూర్చారు. మొత్తం 52,000 రూపాయలను మట్లపూడి బంటికి అందజేశారు. పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగం చేసిన బంటి తండ్రికి తగిన ఆర్థిక స్తోమత లేని కారణంగా ఆలపాటి వెంకటరామయ్య సూచనపై దాతల సహకారంతో ఈ సాయాన్ని అందించారు. ఐఐటి మెయిన్స్ రాసి ఖరగ్పూర్ ఐఐటిలో సీటు సాధించిన బంటి తన గత 3 ఏళ్ల ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉందని డాక్టర్ రామచంద్ ప్రశంసించారు. చక్కగా చదువుకొని ఉన్నతోద్యోగం సాధించాక తను కూడా పేద విద్యార్థులకు తగిన సహకారం అందించాలని సూచించారు. తనకు సాయం చేసిన దాతలకు బంటి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో దాతలతో పాటు మానవతా తెనాలి శాఖ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, కార్యదర్శి పి వెంకట ఓంకార్ ప్రసాద్, డివి సోమయ్య శాస్త్రి, వెంపటి సత్యనారాయణ, కొల్లిపర కుమారస్వామి శర్మ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఖరగ్పూర్ ఐఐటిలో ఐఐటి మెయిన్స్ ద్వారా సీట్ తెచ్చుకుని 3వ సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్లో 3వ సంవత్సరం చదువుతున్న తెనాలి మల్లిపాడుకు చెందిన మట్లపూడి బంటి అనే స్టూడెంట్కి తను ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్లో 3rd ఇయర్ 2nd సెమిస్టర్ చదువుతున్నాడు. ఆ సెమిస్టర్కి అవసరమైన 52,000 రూపాయల ఫీజుని మానవతా తరపున వివిధ దాతలు దానం చేయటం ద్వారా సమకూర్చడం జరుగుతుంది. సిహెచ్ సాంబశివరావు గారు శాంతి షూ మార్ట్ 10,000 రూపాయలు, ఆలపాటి వెంకటరామయ్య గారు 5,000 రూపాయలు, ఆలపాటి రంగారావు గారు 5,000 రూపాయలు, షేక్ సాదిక్ గారు 5,000 రూపాయలు, కౌశల్ గారు 5,000 రూపాయలు, టి అమర్నాథ్ గారు 5,000 రూపాయలు, డాక్టర్ బి నాగిరెడ్డి గారు 5,000 రూపాయలు, ఎంపీ శంకర్రావు గారు 2,000 రూపాయలు మరియు మానవతా తరపున 10,000 రూపాయలు, పూర్తిగా 52,000 రూపాయల ఫీజుని తనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇలాంటి స్టూడెంట్స్ వాళ్ళకి పొందిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని ముందు మా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి విద్యార్థులు ఇంకొకరికి ఉద్యోగం వచ్చే స్థాయికి ఇంకొకరిని పెంచాలనేది మా ఉద్దేశం. వాళ్ళు ఉద్యోగం తెంచుకోవడం ఎంత ముఖ్యమో ఉద్యోగాలు సృష్టించడం కూడా యూత్ మీద ఉన్న బాధ్యత. ఆ విషయంలో బంటి ఉంటారని ఆశిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా మానవత తప్పకుండా చేపడుతుందని తెలియజేస్తూ తెనాలి సేవా సంస్థకు నేను రుణపడి ఉంటాను. నాకు కఠిన సిచ్యువేషన్స్లో వాళ్ళు సహాయం చేసినందుకు థ్యాంక్ఫుల్గా ఉంటాను. నా పేరు బంటి, నేను ఐఐటి ఖరగ్పూర్లో 3rd ఇయర్ చదువుతున్నాను. తెనాలిలో ఉంటాను. మానవతా స్వచ్ఛంద సంస్థ నాకు కఠిన సిచ్యువేషన్స్లో నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇంకొక 1 ఇయర్లో నాకు జాబ్ ప్లేస్మెంట్స్ జరగబోతున్నాయి. దాంట్లో నేను జాబ్ సంపాదించుకొని నేను ఇట్లాంటివి ఇంకా చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. భారతీయ స్టేట్ బ్యాంక్ నేటి కాలానికి తగినట్టు నవీన పథకాలు, నూతన ఆవిష్కరణలతో ప్రజలకు అనేక సేవలను అందిస్తున్నట్లు ఆ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ వెల్లడించారు. ఆ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. భారతీయ స్టేట్ బ్యాంక్ తెనాలి రీజనల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో ఉత్తమ డిజిటల్ బ్యాంక్ 2025గా అవార్డు పొందిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులుగా బ్యాంక్ అందిస్తున్న వివిధ రకాలైన సేవలను అందుకోవాలని ఆ బ్యాంక్ తెనాలి రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బ్యాంకు కొత్తగా యోనో 2.0 డిజిటల్ యాప్ను
ప్రారంభించిందని చెబుతూ మల్టీ ఛానల్గా ఆ యాప్తో మొబైల్, ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్లోనూ ఖాతాదారులు లావాదేవీలను చేయొచ్చని చెప్పారు. యూపీఐ లైట్లో తగిన మొత్తం ఉంచుకొని చిల్లర ఖర్చులను చెల్లింపులు చేసుకునే వెసులుబాటును ఎస్బీఐ తీసుకువచ్చిందని జగదీష్ కుమార్ వివరించారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ పథకం కూడా కొత్తగా బ్యాంక్ ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో సీనియర్ సిటిజన్లకు ఆల్ఫా ఆరోగ్య బీమా కోసం హెల్త్ ఆరోగ్య అమలులో ఉందన్నారు. పెద్ద వయసు వారు, పిల్లలు, మానవ సంతానం కోసం బహుమతులుగా ఏటా కొంత మొత్తాన్ని ఎస్బీఐ లైఫ్ కింద చెల్లించవచ్చునని, మధ్యలో అనుకోని విధంగా డిపాజిటర్ చనిపోతే మిగిలిన నెలలకు బీమా కింద బ్యాంక్ డబ్బులు చెల్లించి నిర్ణీత కాల వ్యవధి తర్వాత పూర్తి మొత్తం చెల్లిస్తుందని జగదీష్ కుమార్ చెప్పారు. దీనితో పాటు సైబర్ నేరాలకు మోసపోయిన మొత్తాలకు బీమా రక్షణ పొందవచ్చునని తెలిపారు. ప్రజల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు పలు రకాల పథకాలు అమల్లో ఉన్నాయని చెబుతూ ఆయా పథకాలను వినియోగించుకోవాలని కోరారు. వీరితో బ్యాంక్ అధికారులు రమణారెడ్డి, మణికంఠ, విశ్రాంత బ్యాంక్ అధికారి సాయి లక్కరాజు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీను. మా కస్టమర్స్కి అండ్ ఆల్ ద వ్యూవర్స్కి స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2026. ద విషెస్ టు ఆల్ మై కస్టమర్స్ అండ్ ద కామన్ పబ్లిక్ అలాంగ్ విత్ ద వ్యూవర్స్. సో మా స్టేట్ బ్యాంక్ తెనాలి రీజియన్లో సక్సెస్ అవ్వాలి అంటే మీరందరూ మా కస్టమర్స్ అయ్యి మా సేవలు పొందాలి. దట్ ఈస్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. First of all, that is required, and we have in the recent times we are State Bank world level చూస్తే బెస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ ది అవార్డు కూడా పొందింది 2025ది. అరౌండ్ ద వరల్డ్లోనే బెస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ది. ఆ డిజిటల్ బ్యాంకింగ్ సంబంధానికి చూసుకుంటే యోనో 2.0 అన్నది కొత్త డిజిటల్ యాప్ స్టార్ట్ అయింది. అది 15th December. అండ్ ఎవ్రీ వన్కి అది కెన్ యూజ్ దట్ ఫెసిలిటీ. ఇట్ ఈజ్ మల్టీ ఛానల్, అంటే మీరు మొబైల్ మీద చూసుకోవచ్చు, ట్యాబ్ మీద చూసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద తీసుకోవచ్చు. అంటే ఏ ఛానల్ అయినా మీకు ఇట్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఈజ్ బ్యాంక్ అట్ యువర్ హౌస్, ఆ రకంగా ఫెసిలిటీ ఉంటుంది. అండ్ రెండో థింగ్ ఏంటి అంటే ఇప్పుడు చిన్న చిన్న ఈ నాన్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఆర్ఎల్స్ యాప్స్ ఉంటాయి కదా, సిఎస్ఆర్ యాక్టివిటీ రీసెంట్గా మా ఎండి గారు విజిట్కి వచ్చినప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా కండక్ట్ చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్కి ఆపరేషన్ థియేటర్స్కి ఆపరేషన్ మెషినరీస్ ఇక్కడ లేవు. కొన్ని కారణాల వల్ల డాక్టర్స్ ఉన్నా కూడా మెషినరీ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ మెషినరీ కూడా మేము ఇవ్వగలిగాము త్రూ సిఎస్ఆర్ యాక్టివిటీ. మై రెస్పెక్టెడ్ ఎండి గారు శ్రీ అమర రామ్మోహన్ రావు గారు విజిట్ చేసినప్పుడు అలాంగ్ విత్ మై సిజిఎం రాజేష్ పటేల్ అండ్ జిఎం శైలేష్ కుమార్ అండ్ మై డిజిఎం కృష్ణకుమార్ ప్రభు గారు ఈ అందరూ వచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోని 80 లక్షలు, అంటే మాది ఏదైతే బెనిఫిట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ గాను మా ప్రాఫిట్ మళ్ళీ రిటర్న్ పబ్లిక్కే వెళ్తుంది. ఇట్ ఈస్ జస్ట్ వాట్ వీ గెట్ గివ్ బ్యాక్ టు the common people. That is what is State Bank of India. All the best, sir. Thank you very much. ఆంధ్ర రాష్ట్రంలో శాస్త్రీయంగా నిర్మించిన ఏకైక దేవాలయం కుంచవరంలోని వారాహి దేవాలయాన్ని భక్తులు సందర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ సూచించారు. కొల్లిపర మండలంలో అత్తోట సమీపంలోని కుంచవరం గ్రామంలోని వారాహి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ స్వయంగా ఈ పూజలను జరిపించారు. భక్తులకు వారాహి అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. అమ్మవారిని దర్శించిన వారికి పాడి పంటలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించిన వారికి పాడి పంటలు, సిరి సంపదలు, ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో దేవాలయం వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాసబాబు నాగమల్లేశ్వరికి స్వామివారి ఆశీర్వచనం, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్వి యోగ కన్వీనర్ ముద్దభక్తిని రమణయ్య, కళ్యాణం శ్రీనివాసబాబు, టీవీఎస్ లక్ష్మి అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. వృత్తిరీత్యా విద్యాపరంగా ఉన్నవారికి చక్కటి అభివృద్ధి కలగాలని, ఈ దేవాలయానికి వచ్చి ఎవరైతే సంకల్పం చేస్తారో వాళ్ళ సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని, అలాగే మన రాష్ట్రం ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వంగా ఉంది. ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా చక్కగా బాగుండాలి, ధర్మపాలన చేయాలి, ధర్మాచారులుగా ఉండాలి, ధర్మ ఆచరణ చేయాలి, వారి యొక్క సంకల్పాలు కూడా నెరవేరాలి. చక్కగా మన ఆంధ్ర రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి.
లోక కళ్యాణం కొరకు విశేషమైన అర్చనాది కైంకర్యాలు ఈరోజు తెల్లవారుజాము నుండి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మనకి శ్రీ వారాహి అమ్మవారి దేవాలయ పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైన శ్రీమాన్ తన్నీర్ శ్రీనివాస్ బాబు గారు, శ్రీమతి మల్లేశ్వరి గారి యొక్క సంకల్పంతో విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. వారికి కూడా భగవంతుడు విశేషమైన అనుగ్రహాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయాలని మేము పరదేవత పాదాల యందు ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు ఈ దేవాలయం ఎంతో చక్కటి అభివృద్ధిలోకి వస్తుంది. భక్తులకు కూడా వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారుగా ఉన్నారు. భక్తుల యొక్క సంకల్పాలు కూడా ఇక్కడికి వచ్చిన వారికి నెరవేరుతున్నాయని చెప్పని వారందరూ కూడా తెలియపరుస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైన వారాహి ఆలయం ఇదే. అవకాశం ఉన్న వారందరూ చక్కగా వారాహి అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి, అమ్మవారిని అర్చించి, అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఎస్సిఎస్ యోగా కన్వీనర్ అయిన శ్రీమాన్ ముద్దాభక్తుని రమణయ్య గారు, గజాన్ యోగ్ గారు, వారు ఎంతో విశేషంగా మన వారాహి అమ్మవారి దేవాలయానికి కూడా విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఇలా తన్నీర్ శ్రీనివాస్ బాబు గారి బంధువులు, మిత్రులు, వారి సన్నిహితులు, అలాగే ఈ కుంచెవర గ్రామం, ఈ చుట్టుపక్కల నంది వెలుగు, ఈ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, తీర్థ ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తున్నారు. మహిళా భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఇక్కడ కందదీపం పెట్టడం, అలాగే ఆదివారాలు, శుక్రవారాలు ప్రదక్షిణాలు చేయటం, విశేషమైన కార్యక్రమాల కోసం, విశేషమైన సంకల్పాల కోసం అందరూ వస్తున్నారు. ఇంకా భక్తులు కూడా ఈ విషయాలు తెలుసుకొని మీకు ఏ సమస్య ఉన్నా వారాహి అమ్మవారి ఆలయానికి వచ్చి మన కుంచెవరంలో నందివేగు ప్రాంతంలో ఉన్న వారాహి అమ్మవారిని దర్శించి విశేషంగా మీ సంకల్పాలన్నీ నెరవేర్చుకోవాలని మేము తెలియజేస్తున్నాం. భక్తులు కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. హరి ఓం తస్సత్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు సముచిత గౌరవం లభిస్తుంది. నూతనంగా పదవులు పొందిన వారు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసమే ఇందుకు కారణం. ప్రజా దర్బార్ నిర్వహించి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రారంభించిన యోనో 2.0 డిజిటల్ యాప్తో ఖాతాదారులకు విస్తారమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. విలేకరుల సమావేశంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సాయంలో ముందు వరుసలో మానవతా ఖరగ్పూర్. ఐఐటీలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థికి దాతల సహకారంతో చేసిన ఆర్థిక సాయంతో మానవతా చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.